హలో అండి. వెల్కమ్ టు స్వాతి కిచెన్. అటుకులతోటి ఇలా ఒకసారి పకోడాని తయారు చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టేస్టీ స్నాక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు పోహాన్ని తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకున్న పోహాన్ని వాటర్ పోసుకొని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత బాగా నానిపోయాయి కదా పోహ. ఇప్పుడు ఈ పోహాని నీళ్లు లేకుండా బాగా గట్టిగా పిండి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయల వరకు తీసుకుంటున్నానండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ వరకు కొత్తిమీర తరుగు, అలాగే కరివేపాకు తరుగు, 1/2 టీ స్పూన్ ఉప్పు లేదా రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేతితోటి ఇలా గట్టిగా మెదుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన అటుకులు అనేవి మంచిగా స్మాష్ అయిపోతాయండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు వరకు శనగపిండి, 1/2 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ని వేసుకొని పకోడా పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. మరీ పల్చగా కలుపుకోకండి, అలాగని గట్టిగా కూడా కలుపుకోకండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని పకోడాలు అందుకోసం స్టవ్ మీద ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని పకోడాల్లాగా వేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని మొత్తాన్ని పకోడా చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ ఇంకా క్రిస్పీగా ఉండే అటుకుల పకోడా అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.